హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఈరోజు చూపిస్తున్నానండి మిరియాల చారు. అది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ సీజన్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. మీకు ఇదైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. మీరు ఎప్పుడైనా కానీ ఈ సీజన్లో మనకి జలుబు, దగ్గు, జ్వరం అనేది కామన్ అయిపోయింది పిల్లలకి, పెద్దలకి. ఇది తీసుకున్నారంటే చాలా బాగా హాయిగా అనిపిస్తుంది పొట్టలో కూడా, అండ్ హెల్తీ కూడా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే తీసుకోవాలండి. దాన్ని తీసుకుని నానపెట్టుకోవాలి. ఒక 5 minutes బిఫోర్ నానపెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఒక స్పూన్ అయితే మిరియాలు తీసుకుంటున్నాను. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అండ్ 6-7 రెబ్బలు అయితే మనకి వెల్లుల్లి తీసుకోవాలి. ఇవి 3 గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి మనం కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక నాటి టమాటో వేసుకోవాలండి. దాన్ని కూడా కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టుకుని స్టవ్ పైన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది మనకి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొద్దిగా సరిపోతుంది. సో దాన్ని చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటాం. 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక కరివేపాకు రెబ్బ వేసుకోవాలి. దాన్ని కూడా మొత్తం వేగాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోండి. పేస్ట్ కూడా వేసేసుకుని ఒక 5 minutes అయితే మనం ఇలా వేయించుకోవాలండి. ఆయిల్లోనే వేగాలి. ఇది ఆయిల్లో వేగితే మనకి ఆ పచ్చివాసన, టమాటోది ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆయిల్ ఇలా తేలుతుందో మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చింతపండు రసం అయితే వేసేసుకుందాము. చూడండి, ఇందాక నానబెట్టుకున్నాను కదా, అది మొత్తం గుజ్జు తీసుకుని వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు అయితే నేను నీళ్ళు పోసుకుంటున్నానండి. చూడండి, ఈ పావు గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు వేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అయితే నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నానండి. చూసుకుని వేసుకోండి సాల్ట్. ఒక స్పూన్ ఫస్ట్ వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కొత్తిమీర అంతా వేసేసుకుని ఒక 5 minutes అయితే మనకి మరుగు వచ్చే వరకు మనం ఉంచుకోవాలండి. ఇలా మనకి కొద్దిగా మరుగు రాగానే ఒక 2 minutes అయితే చూడండి, ఇలా మరుగు వస్తుంది కదా, మరుగు వచ్చాక ఒక 2 minutes అయితే మనం ఇలా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో నెక్స్ట్ ఇక్కడ బౌల్లో సర్వ్ చేసుకోవడం. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇది చాలా ఈజీగా ఒక క్విక్గా అయిపోయే ఒక రెసిపీ అండి. అండ్ ఈ సీజన్కి అయితే ఇది బాగా పర్ఫెక్ట్ ఒక రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో మనకి వర్షాలు బాగా పడుతున్నాయి. సో ఈ సీజన్లో మనకి ఈ మిరియాల చారు అనేది పర్ఫెక్ట్ అనమాట. మనకి చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా చేసి పెట్టవచ్చు ఇది. అండ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో కమెంట్ పెట్టండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.